సంధ్యకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. పెళ్లి వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. ఇంకా అలాగే నందిని, హర్ష కూడా సంధ్య పెళ్లి చూపుల కోసం అనేసి క్రిష్ వాళ్ళ ఇంటి నుండి ఇక్కడికైతే సత్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఇలా అంటూ ఉంటారు, మేము ఇప్పుడు వస్తూ ఉంటే దారిలో మాకొకరు ఫోన్ చేసి ఇలా చెప్పారు, మీ అమ్మాయి ఆల్రెడీ ఎవరినో ప్రేమించిందంట కదా అని చెప్పేసి దాని గురించి చెప్తారు. అప్పుడు వెంటనే నందినియే కావాలని ప్లాన్ చేసి అలా చేపిస్తుందన్నమాట. తను కావాలనే పెళ్లి చెడగొట్టాలి అని రెచ్చగొడుతూ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది. మీరు మా వాళ్ళని ఇంత అవమానిస్తారా, నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి అలా వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఈ పెళ్ళి వద్దు, పెళ్లి చూపులు వద్దు అని చెప్పేసి అక్కడ నుండి లేచి వెళ్ళిపోతారు. సంధ్య అయితే పాపం చాలా ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇంకా అది చూసి తట్టుకోలేక హర్షకి కోపం వచ్చేసి, అసలు మా అందరి జీవితాలు ప్రశాంతత లేకుండా పోయాయంటే నీ కారణంగానే, నిన్ను అని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. క్రిష్ వచ్చి తన చెల్లెల్ని కొట్టబోతూ ఉంటే చెయ్యి పట్టుకొని ఇంకా వెంటనే హర్షాన్ని కొట్టి కింద పడేస్తారు. ఇంకా అది చూసి ఇద్దరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు సత్య వాళ్ళ నాన్న క్రిష్ని ఆపడానికి మధ్యలో వెళ్తాడు. ఆగండి బాబు ఆగండి అని ఆపుతూ ఉంటాడు. కానీ వినిపించుకోకుండా క్రిష్ అయితే బలంగా తోసేస్తాడు. అప్పుడు వెళ్ళి సత్య వాళ్ళ నాన్న ఎదురుగా ఉన్న కబోర్డ్కి అయితే తన తల గుద్దుకుంటుంది. ఇంకా తనకి రక్తం కారుతూ ఉంటుంది. అలా మామగారి రక్తాన్ని కళ్ళ చూస్తాడు క్రిష్. అది చూసి తట్టుకోలేక సత్య వెంటనే వెళ్ళి క్రిష్ని లాగి ఒకటి చంప మీద కొడుతుంది. క్రిష్ ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంకా అంతా బాగానే ఉంది. సత్య క్రిష్ ఎలాగో అలాగా కలిసి ఉంటున్నారు అనేలోపు మళ్ళీ ఈ గొడవ అయితే మొదలైంది. ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.